విన్నారా సార్ ఎప్పుడన్నా యేసుక్రీస్తు గురించి ఎప్పుడన్నా మీరు చదువుకున్న బడులే అవి మాది చిన్నప్పుడు చదువుకొని కోల్స్ స్కూల్ నేను చదివినది కోల్స్లో కర్నూలు కోల్స్ కర్నూలు పెద్ద చర్చ్ ఏమి చిన్న చర్చ్ ఏంటేమి ఎరుశలేం చర్చ్ ఏంటేమి వచ్చేసి అమ్మవారికి ఉన్నది అదే మరి ఆర్సిఎం చర్చ్ అని ఎప్పుడైనా చిన్నప్పుడు ఎప్పుడు పోతుంది గేమ్స్ని బాగా అన్ని గేమ్స్ అన్నీ ఆడే ఉంటుంటుంది నేను ప్రార్థన విషయం అందరూ ఒకటి అనుకుంటాను హెల్మెట్ పెట్టుకోలే హెల్మెట్ పెట్టుకో ఉంది ఖచ్చితంగా కంపల్సరీ కంపల్సరీ ఒక 2 నిమిషాలు జరగమాట చూసుకో మనం ఈ లోకంలో ఏదో ఒక రోజు చివరికి మన శరీరం కూడా శాశ్వతంగా ఇది తల్లి గర్భంలో నుంచి వచ్చిన శరీరం మట్టితో తయారు మనం దేవుని దగ్గర నుంచి వచ్చినాం మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలన్నమాట ఈరోజు అందరూ నమ్ముతారు స్వర్గము నరకం అనేది ఉందని నమ్ముతారు కాబట్టి స్వర్గము మోక్షము ఇట్లా రకరకాలు నమ్ముతారు అయితే ఆ స్వర్గాన్ని మోక్షం చేరుకోవాలంటే పాపం అనేది తీసేసుకోవాలన్నమాట పాపం అంటే మీకు తెలుసు వ్యభిచారం కానీ దొంగతనం కానీ అబద్ధాలు ఇవన్నీ కూడా పాపం ఒకటి చేసిన కానీ పాపం అన్నమాట అయితే ఆ పాపం వల్ల శిక్ష మరణము నిత్య నరకమైన ఆ పాపాలు కడిగేసుకోవడానికి ఆ పాపం వల్ల వచ్చే శిక్ష నరకం నుంచి తప్పించడానికి యేసుప్రభు లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టాడు అన్నమాట ఆయన ఏంటంటే నా యందు విశ్వాసం ఉంచండి యేసుప్రభు అని మన నోటితో ఒప్పుకొని పాపాలు క్షమించి దేవా అంటే క్షమిస్తాడండి నేను కూడా ప్రభుని నమ్ముకోవాలి చిన్న మాట ప్రభుని నమ్ముకొని ఒక్క మాట అంతే రాగేవాడిని తిరిగేవాడిని కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు నా యొక్క చెడు జీవితాన్ని పాపాన్ని తీసుకొని మంచి మార్గం చెప్పండి సార్ మీరు ఇందాక యేసుప్రభు పైన INRIN ఉంటుంది ఉంటుందా తెలుసా యేసుప్రభు పైన శిలువ పైన శిలువ యేసుప్రభు INRIN ఉంటుంది ఇక్కడ తెలుగులోనే యేసుప్రభు శిలువ ఉంటుందా ఆ పైన మళ్ళీ పైన INRIN ఉంటుంది ఇంగ్లీష్ యూట్యూబ్ కనుక్కో INRI అక్షరాలు ఉంటాయి ఏదో నేను కూడా తెలుసుకొని మీనింగ్ నాలో ఉండి మర్చిపోయినా నేను మీకు గుర్తున్న కాదు చెప్పండి నువ్వు ఎవరన్నా కానీ అడుగు అంటే నేను యేసుప్రభు భక్తుల్ని అని చెప్తుంటారు కదా వాళ్ళకి నేను వేసే క్వశ్చన్ ఫస్ట్ ఇది చెప్పినాడంటే